పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం మహాత్మునికి నివాళులు అర్పించిన సివిల్ సొసైటీ ఫారం ర్యాలీలో ఆకట్టుకున్న గాంధీ మహాత్ముని సూక్తులు సివిల్ సొసైటీ సభ్యుల వినూత్న కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా పలువురు వ్యక్తులు మాట్లాడుతూ అహింసను మించిన సిద్ధాంతం లేదు. మరి ప్రపంచం అనేక సిద్ధాంతాలను మావో సిద్ధాంతం, లెనిన్ సిద్ధాంతం, అన్ని సిద్ధాంతాల వల్ల నరమేధం జరిగింది, మనుషులు చచ్చిపోయింది. కానీ ఒక గాంధీ అహింస సిద్ధాంతం వల్ల ఏ ఒక్క కూడా రక్తపాతం జరిగిన సిద్ధాంతం ఏదైనా ఉన్నదంటే సత్యాగ్రహ సిద్ధాంతం, గాంధీ సిద్ధాంతం. ఏ ఒక్కరు కూడా గాంధీ సిద్ధాంతం వల్ల మరణించలేదు. మరి అంత గొప్ప సిద్ధాంతాన్ని ప్రవచించిన మరి భారతదేశ స్వాతంత్ర పోరాట యోధుడు, భారతరత్న మరి మహాత్మా గాంధీ గారి మరి అక్టోబర్ 2 జన్మదిన సందర్భంగా గౌరవ సిఎస్ఎఫ్ సివిల్ సొసైటీ ఫోరం ఒక లైక్ మైండెడ్ ప్లాట్ఫామ్ ఉదాహరణ హితం కోసము మరి ఊరి మీద ప్రేమతోటి ఏర్పాటైన సంస్థ తరఫున మరి ఒక వినూత్న కార్యక్రమం చేపట్టి గాంధీ సిద్ధాంతాలను ప్లకార్డుల రూపంలో మరి ఇతర సీడీ రూపంలో, సోషల్ మీడియాలో మరి ఇతర కరపత్రాల రూపంలో చేయడానికి కంకణబద్ధులై ఉన్నారు. ఇటీవలి కాలంగా మరి సివిల్ సొసైటీ ఫోరం సమాజ హితం కోసం దృష్టి పెడుతూ మరి గాంధీ సిద్ధాంతాన్ని మరి ఆకలింపు చేసుకొని గాంధీ సిద్ధాంతాన్ని నరనరాన్ని నింపుకొని సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతుందని ఈ గాంధీ జయంతి రోజు ప్రతిన పొందుతున్నాం. ఎంత శక్తివంతులైనా సత్యాగ్రహంతో, అహింసతో జయించచ్చనే ఒక అద్భుతమైన మహోన్నతమైన ఒక ఫిలాసఫీని, ఒక తత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడు మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ భారతీయుడని చెప్పుకోవడానికి మనం అందరం గర్వపడాలి. ప్రపంచ దేశాల్లో ఇవాళ ఎక్కడ ఉద్యమం జరిగినా ఒక శాంతికాముక ఉద్యమానికి ఎక్కడైనా మార్గం పట్టదంటే అది మహాత్మా గాంధీ ఆశయాల నుంచి చెప్పుకొని ప్రపంచమంతా గర్వపడుతున్న వేళ ఇవాళ మహాత్మా గాంధీ జయంతిని మనం జరుపుకుంటున్నాం. ఆఫ్రికా లాంటి ప్రదేశాల్లో నెల్సన్ మండేలా లాంటి ఒక గొప్ప నాయకుడు నాకు స్ఫూర్తి పదార్థ మహాత్మా గాంధీ అని ప్రకటించుకున్నాడు. ఇవాళ అత్యంత శక్తివంతమైన ఈ సామ్రాజ్యం అని చెప్పుకుంటున్నటువంటి సామ్రాజ్యాన్ని అహింసతోటి, సత్యాగ్రహంతో ఎలాంటి హింస లేకుండా సాధించాలనే ఆశయాన్ని సుదీర్ఘంగా కొనసాగించి విజయం సాధించినటువంటి ఒక గొప్ప రాజకీయ తత్వాన్ని పరిచయం చేసిన వాడు మహాత్మా గాంధీ. అలాంటి మహాత్మా గాంధీ జన్మదినాన్ని వాళ్ళ దేశమంతా ఘనంగా జరుపుకుంటుంది. శాంతి, సమరసత ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ వర్ధిల్లినప్పుడే మానవ సమాజం పురోభివృద్ధి జరుగుతుంది తప్ప హింస తర్వాత అసమానత్వాలు లేకపోతే ఒక అసాంఘికమైనటువంటి పద్ధతులతో ఎక్కడ కూడా ఏ దేశం కూడా వర్ధిల్లదు. కాబట్టి ఆయన ఆశయాలని మనం నిరంతరం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా దేశీయ వస్తువుల యొక్క వాడకాన్ని, అలాగే చేతి వృత్తుల యొక్క అవసరాన్ని, భారతదేశంలో వ్యవసాయ రంగపు అవసరాన్ని, ఇట్లా అనేక విషయాలని ఆనాడే భారతదేశానికి స్వతంత్రోద్యమ కాలం నాడే రేపటి భారతదేశం ఎలా ఉండాలో స్ఫూర్తినిచ్చి చెప్పినటువంటి మహానేత మహాత్మా గాంధీ. ఆయన ఆశయాలు ఇవాళ ఈ దేశంలో ఇంకా కొనసాగుతలేవు. పూర్తి స్థాయిలో మహాత్ముని ఆశయాల మేరకు దేశంలో పరిపాలన కొనసాగితే భారతదేశము ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తుందని, అందుకోసం మనం అందరం ఈనాటి ఆయన జన్మదినం నాడు స్ఫూర్తి తీసుకొని ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ శాంతి దూత, జోహార్ మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ జయంతి సివిల్ సొసైటీ ఫోరం రామగుండం తరఫున కుటుంబ సభ్యులందరూ ఘనంగా వారి జయంతి ఉత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. మహాత్మా గాంధీ జయంతి అనగానే మనకు ప్రపంచ దేశాలకు గుర్తొచ్చే ముఖ్యమైన ఉద్దేశం శాంతియుతం, అహింస, సమానత్వం, సాంఘికత్వం, పేదరిక నిర్మూలన. 80 సంవత్సరాల క్రితమే మహాత్మా గాంధీ ఈ దేశానికి, ఈ ప్రపంచానికి శాంతితో సాధించలేనటువంటి ఏమీ లేదని చెప్పినటువంటి మహాత్మా గాంధీ ఈరోజు జాతిపితగా ఈ దేశానికి, ప్రపంచానికి నిలిపోయారు. వారి ఆశయాలను కొనసాగించే దిశగా తప్పకుండా సివిల్ సొసైటీ ఫోరం రామగుండం సభ్యులందరూ కూడా ముందు వారి ఆశయాల కోసం కొనసాగించే విధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రపంచానికి ఆయన శాంతియుతగా, జాతిపితగా మహాత్మా గాంధీ నిలిపోవడం మనందరికీ గర్వకారణం. భారతదేశ బుద్ధిబిడ్డ భవితవ్యానికి ముఖ్య ఉద్దేశం పంచినటువంటి ఆయన ఆశయాలను తప్పకుండా కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ
ఈ కార్యక్రమంలో రామగుండం సివిల్ సొసైటీ ఫారం బాధ్యులు ముడతనపల్లి సారయ్య, లక్కం భిక్షపతి, ముకుందారెడ్డి, విజయానంద్, విజయ్ కుమార్ గౌడ్, సురేందర్ రెడ్డి, ముచ్చకుర్తి చంద్రమౌళి, రవికిరణ్, తోటవేణు, నామిని శ్రీనివాస్, జేవి రాజ్ కుమార్, కొనగంటి శ్రీనివాస్, పెద్దపల్లి పోచం, ఊట్ల శ్రీనివాస్ రెడ్డి, దొంతల కనకయ్య, సత్యనారాయణ, గాంధే శ్రీ వీరేశం, పోకల ఆంజనేయులు, చెన్న తిరుపతి, సాయి కృష్ణ, సంతోష్ రెడ్డి, దేవినేని శ్రీనివాసరావు, అమరేందర్ తదితరులు పాల్గొన్నారు.